నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరొక మంచి వీడియోతోటైతే మీ ముందుకైతే వచ్చేసాను. అదేనండి, జనవరి 1 మేమైతే ఇలా జరుపుకున్నాం. గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ, కొత్త ఆశలకి ఊపిరి పోస్తూ, అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ, సూర్యోదయపు వెలుగులకు స్వాగతం పలుకుతూ, ఏడాదిలోని మొదటి ఉదయాన్ని చిరునవ్వుతో ప్రారంభించండి. అంతేకాకుండా జరిగిపోయిన నిన్నటి గురించి ఆలోచిస్తే నీ చేతుల్లో ఉన్న నేడు కరిగిపోతుంది. మార్చలేని గతం గురించి బాధపడే కంటే ఇప్పుడు ఉత్తమంగా చేసే రేపటిని మెరుగ్గా మార్చుకోవడానికి నీ వంతు నువ్వు కృషి చెయ్యి అని అర్థం అండి. ఇది ఎందుకు చెప్పానంటే, నేను ఇప్పుడు వీడియోస్ చూస్తున్నారు కదా, రెగ్యులర్గా అంటే కనీసం 2-3 పెట్టేదాన్ని. ఇప్పుడైతే ఆలోచించి అయితే మైండ్ అస్సలు పని చేయట్లేదు. ఎందుకు అనుకుంటున్నారా? వీడియోస్ చేయడం దానికంటే వీడియోస్ పెట్టి చూసే వాళ్ళదే ఎక్కువైపోతుంది. అసలు మనుషులమన్నాక చేతనైతే సాయం చేయాలి. లేదనుకోండి అంటే తనకిష్టం ఉన్నది ఏదో చేసేసుకుంటుంది అని అయితే వదిలేయాలి. అంతే తప్ప ఎక్కిరించినట్టు నీకేం చేత కాదు, పీజీ వరకు చదివినావు, ఆ లాంగ్వేజ్ ఏంటి అంటే ఎవరికి వచ్చేది వాళ్ళకు ఉంటుందండి. అంటే చిన్నప్పటి నుంచి నేను పెరిగిన పరిస్థితులు, నా ఫ్రెండ్స్ కానీ నాకు కానీ ఎప్పుడు ఇబ్బంది కానిది. ఎవరి కోసమో నేను లాంగ్వేజ్ని ఎందుకు మార్చుకోవాలి? నా లాంగ్వేజ్ నాకు ఇష్టం. నేను తెలుగు అంటే ఇట్లనే మాట్లాడాలని నాకు ఎందుకో, ఎవరేమనుకున్నా నాకేమనిపించదు. అంటే అందరితో పాటు నేనేం కాదు కదండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. నువ్వు ఇట్లనే మాట్లాడు అంటే ఎవరికైనా ఎట్లుంటుంది చెప్పండి. అందుకని నాకు నచ్చిన విధంగానే ఉండాలని మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఇంకా ఏమో మందికి నచ్చినట్టల్లా ఉండాలి అంటే ఇంకా నన్ను నేను చంపుకున్నట్టే కదా. అందుకే ఇంకా ఈ జనవరి 1 నుంచి అయితే నేనైతే ఇదే ఫిక్స్ అయిపోయాను. ఒకరికి ఇబ్బంది కలగకుండా నా వరకు నేను మంచిగా ఉండడానికే అయితే ట్రై చేస్తాను. ఆ దేవుణ్ణి కూడా అదే కోరుకుంటున్నాను. ఇంకా ముగ్గులోకి వెళ్తే, హిందూ ధర్మంలో ముగ్గుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి ముందు లేక గడప పైన గేటు ముందు ముగ్గుల్లో భాగంగా గీసే 2 అడ్డగీతలు ఇంటిలోని దుష్ట శక్తులకు రానట్ట నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి. ముగ్గు వేసి దానికి 4 వైపులా 2 అడ్డగీతలు గీస్తాం కదా, అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతాయని గుర్తు. మనము పూజ చేసేటప్పుడు అంటే నార్మల్గా ఇంట్లో వరలక్ష్మి వ్రతము లేదనుకోండి తులసి పండగ అలాంటప్పుడు అంటే పీటలు అవి పెడతాం కదా. ఏ దేవత పూజ చేసినా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న 4 ముగ్గులు వేసి 4 వైపులా 2 గీతలు తప్పక గీయాలి. అలా చేస్తే ఆ పీటపైకి భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపుల్లోకి రాకుండా చూస్తుంది. అంతేకాకుండా మనం వేసే ముగ్గులకు పద్మాలు, చుక్కలు, ముగ్గులు మనకు తెలియని ఎన్నో కోణాలు దాగి ఉన్నాయి. ముగ్గు అంటే ఒక నార్మల్గా వేసేస్తాం కానీ దీని గురించి చాలామందికి తెలియదు. అప్పుడు మన పాతకాలంలో ముగ్గుకు వేసే అది కూడా ఒక ఎక్సర్సైజు. కిడ్నీలకు మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది, కిడ్నీలను మంచిగా పనిచేపిస్తుంది అని ఈ ముగ్గులు వేసేవారంట. అంతేకాకుండా ముగ్గులు మన పూర్వకాలంలో ఎలా వేసేవారు, మంచిగా రోకట్లో బియ్యం వేసేసుకొని బాగా దంచి తర్వాత బియ్యం పిండితోన వేసేసేవారు. బియ్యం పిండితోన ముగ్గును ఎందుకు వేసేవారు అంటే అది చీమలకు ఆహారంగా ఉంటుందని ఆ ముగ్గును వేసేవారు. అందుకనే మన పూర్వీకులు కానీ పాతకాలపు అలవాట్లు కానీ చాలామందికి తెలియదు. వాటి అర్థాలు తెలుసుకుంటే ఎన్నో పరమార్థాలు ఉంటాయి వాటిలోనే. అంతేకాకుండా మనకు ఎక్సర్సైజ్ చేసినట్టు రోకళ్ళలో
రోకళ్ళలో దంచితే చేతులకు మంచి ఎక్సర్సైజ్ లాగా, ముగ్గు వేస్తే కాళ్ళకు, నడుములకు ఇలా అనేక రకాలుగా ఎన్నో ఉన్నాయి. ఏమేమి ప్లానింగ్స్ ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నావేమున్నాయో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మొత్తం కేక్ కట్ చేస్తున్నారా? ఏముంటుందో చెప్పండి. న్యూ ఇయర్ అంటే ఈ ఇయర్ కొత్త ఆశలతోన జరిగిపోయిన గతాన్ని మర్చిపోలేము. వర్తమానంని అంటే బంగారు భవిష్యత్తుగా మలుచుకోవాలని ఎవరికి ఉండదు. కాకపోతే కొన్ని పరిస్థితులు అలా అయితే తలకిందులు చేసేస్తుంటాయి. నేను ఎంత ట్రై చేద్దామన్నా కొంచెం పిల్లలతోన అస్సలు కావట్లేదు. ఎంకరేజ్మెంట్ లేకున్నా పర్లేదు కానీ డిస్కరేజ్మెంట్ మాత్రం ఎవరిని చేయకండి దయచేసి. మీకు చేతనైతే సహాయం చేయండి. ఎక్కిరిచ్చినట్టు మాట్లాడితే బాధపడే మనసుకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నేను తప్పుగా ఏం చెప్పట్లేదు. అసలు వీడియోస్ పెట్టాలన్నా భయమేస్తుంది నాకు. నాకు నచ్చినవి నేను చేస్తున్నాను. ఇంట్లో ఏదో నాకు చేతనైనది నేను బయటకు వెళ్తే నేను ఈ వీడియోస్ కూడా అంటే మీరు అనుకోవచ్చు వీడియోస్ అవసరమా మరి అన్ని బాధలు పడుకుంటూ పిల్లలతోనే, ఎందుకంటే నాకు ఇష్టం అండి. నాకు అంటే నన్ను నేను ఏదన్నా నిరూపించుకుందామని, అంతేగాని నిరూపించుకుందామన్నా దానికి తగ్గ సహకారం కోఆపరేషన్ ఉండాలి కదా. నేను జీరో నుంచి వచ్చాను. నాకు ఎవ్వరు యూట్యూబర్స్ తెలియదు. నాకు ఇట్లా చేయండి, అట్లా చేయండి, ఇది చేయండి, ఇది చేస్తే ఇట్లా నాకు జీరో నాలెడ్జ్. నేను ఓన్లీ నేర్చుకోవడానికే థంబ్‌లైన్స్ ఎలా పెట్టుకోవాలి, వీడియో ఎడిటింగ్ ఎందులో ఎడిట్ చేయాలి, మైక్స్ నాకు తెలుసా అస్సలు మైక్స్ కూడా ఇప్పటికి ప్రస్తుతానికి ఏవి కూడా లేవు. నా నోటితోనే రాత్రి 12కి 1కి ఒర్లితే ఎట్లుంటుంది చెప్పండి. కొంచెము ఫుల్లు పగులంతా పిల్లలతోనే టైర్డ్ అయిపోయి ఉంటాను. రాత్రికి ఇంకా ఏదో నిద్ర మబ్బులో కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. నేను మరీ అంత దారుణంగా ఏం పెట్టట్లేదు వీడియోస్. నార్మల్గా నేను యూట్యూబ్లో చూసే నార్మల్ వీడియోస్ ఎట్లుంటాయంటే అసలు ఏమీ ఉండదు అందులో. అందులో మాత్రం అన్ని లైక్స్, షేర్స్, కామెంట్స్ అన్నీ ఉంటాయి. నేను ఇంత తిప్పలు పడి చేస్తున్నా అంటే కొంచెం పెట్టాలిలేండి. నేను కూడా కంటెంట్ పెడితే వీడియోస్ వెళ్ళకుండా ఎట్లుంటాయి కానీ ఏదో నాకు అస్సలు ఏమంటారు ఎంత ట్రై చేద్దామన్నా పిల్లలతో అస్సలు కావట్లేదు అనమాట. అయినా నేను 100% 100 ఇవ్వాలని మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నాను. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంచెం లేట్ అవుతుండొచ్చు కానీ నాకు మాత్రం నిజంగా నా యాంబిషన్ ఇది. ఇంకా ఇదండి. మీరు కూడా అర్థం చేసుకుంటారని ఖచ్చితంగా అయితే అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో కూడా 3 రోజులు అవుతుంది. ఆల్రెడీ న్యూ ఇయర్ అయిపోయి 31st అయిపోయి 31st రోజే ఇది అయితే ఇలా సెలబ్రేట్ చేశాను. కాకపోతే అంటే నాకు ఇలా సెలబ్రేట్ చేయాలన్నా, ఫొటోస్ దిగాలన్నా, మెమరీస్ పెట్టుకోవాలన్నా చాలా ఇష్టం. కాకపోతే దానికి తగ్గట్టు ఏవి కావన్నమాట. నేను అనుకునేది ఒకటే, అయ్యేది ఒకటే అనమాట. ఏదైతే ఏముంది ఏం జరిగినా మన మంచికే అనేది అయితే ఇప్పటి నుంచి ఈ న్యూ ఇయర్ నుంచి అయితే నిజంగా అంటే మైండ్ని అస్సలు డిస్టర్బ్ పెట్టుకోనట్ట. నేను ఇచ్చే ప్రిఫరెన్స్ అంతా అంటే కొంచెం మా పిల్లలకి కూడా అసలు టైం స్పెండ్ చేయట్లేదు. అంటే పనులు, ఇంకా తర్వాత పిల్లలు, ఇంకా ఈ యూట్యూబ్లో స్పెండ్ చేసే టయానికి పిల్లలు లేచిపోతున్నారు. వాళ్ళ మీద చూపించడము నిజంగా అందుకనే అయితే ఇంకా ఇప్పటి నుంచి అయితే ఫిక్స్ అయిపోయాను. మంది మాటలకి అస్సలు అనుకోకూడదు. అయినా నిజంగా నేను కూడా రోజు ఒక వీడియో పెట్టేదానికన్నా వీక్లో ఒక 2-3 వీడియోస్ పెట్టినా మంచిగా కంటెంట్ ఇచ్చి కంటెంట్ పెడితే ఎవరు చూస్తున్నారు. నేను సింక్ క్లీన్ కానీ ఒక వీడియో చేశాను. అది ఎంతమందికి ఇళ్ళల్లోకి యూస్ కాదండి. అది వ్యూస్ ఎంత ఉంది, 60 ఉంది. నార్మల్గా నవ్వుకుంటా ఊకే చేసినది ఏమో అది వ్యూస్ ఎక్కువ వస్తాయి. అలా అది సింకుది యూజ్ కాదా అండి. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండే సింకు దానికి చెప్పండి మీరే. ఇలా కంటెంట్ పెట్టి చేస్తే కూడా వ్యూస్ రాకుంటే ఇంకా ఎలా అనిపిస్తుంది చెప్పండి. తిక్క వీడియోస్కే వాల్యూ ఎక్కువ ఉంది. కంటెంట్ పెట్టి చేసే వీడియోస్కి మాత్రం ఒక్కటి లేదు. ఇంకా అలాంటప్పుడు ఏది చేయాలనిపిస్తుంది మీరే చెప్పండి. ఇంకా ఏదేమైనా
ఈ ఇయర్ నుంచైనా నా భవిష్యత్తు మారిపోయి మీరు కోఆపరేట్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ఈ వీడియో లేట్గా వచ్చినందుకైతే దయచేసి మన్నించి నన్ను సపోర్ట్ చేస్తారని నిజంగా అంటే నిజంగా కోరుకుంటున్నాను. ఏదేమైనా ఇప్పటి నుంచి అయితే నిజంగా పిల్లలకి టయాన్ని ఇచ్చి తర్వాత అయితే అన్నిటికన్నీ కంప్లీట్గా చూసుకోవాలి. ఈ యూట్యూబ్ వల్ల ఎడిటింగ్లో ఎక్కువ టైం అయితే పట్టేసుకుంటుంది నాకైతే. అందుకని అయితే ఇంకా కామన్గా అంటే 3-4 అంటే వీక్లీ ఒక 2-3 కన్నా ఎక్కువ పెట్టరాదని అయితే అనుకుంటున్నాను. ఇదండి వీడియో నాది. ఏదో చెప్పుకుంటే తగ్గుతుంది మనసులోని భారం అన్నందుకు చెప్పుకున్నాను. మీరే అర్థం చేసుకొని కోఆపరేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి.